హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దావస్లో ఉన్నాను. వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ అండ్ సబ్స్క్రైబర్స్. మీరంతా నాకు మానసికంగా ఏదో ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా? లేదు, ఏమాత్రం లేదు. నేను మానసికంగా బాగానే ఉన్నాను. నేను డావోస్లో ఉన్నాను కాబట్టి నా మానసిక పరిస్థితి ఇలా తయారైంది. నేను ఎవరో కాదు, రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంటే ఎవరో కాదు, శ్రీధర్ బాబు గారు మాతో పాటు దావోస్కి, ఫడ్నవీస్ గారు, మా గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకైన నారా లోకేష్, ఇంకా చాలా మంది పొలిటికల్ ఫిగర్స్ మనకు దావోస్లో సేద తీరుతున్నారు. మేము దావోస్కి ఎందుకు వచ్చాము అంటే, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి వేలాది లక్షలాది తెలంగాణ బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని కోరికతో, దృఢ సంకల్పంతో నేను దావోస్కి వచ్చాను. నేను దావోస్లో గజ చలిలో సాంబార్ అన్నం తిని 2-3 నిమిషాలకు ఒకసారి మూత్రం పోసుకుంటూ నా జైత్ర యాత్రను కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం దావోస్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ కంపెనీస్ నుంచి మన తెలంగాణకు ఏ పెట్టుబడులు తెచ్చామో మీరు మన మంచి మార్గం ఛానల్, వన్ ఆఫ్ ది టాప్ ఛానల్స్ ఇన్ నాగోల్, మీకు గురుదత్ అనే రిపోర్టర్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇట్లు మీ రేవంత్ రెడ్డి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పటి వరకు మనం దావోస్ నుంచి మన మర్యాదపూర్వక ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారి లైవ్ సందేశం విన్నాం. రేవంత్ రెడ్డి గారు గజ వణుకుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి దావోస్లో మన కోసం ఎన్నో పెట్టుబడులు వేటాడి మన కోసం భారీ పెట్టుబడులు తేబోతున్నారు. త్వరలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వారికి ఘన స్వాగతం లభించబోతుంది. వారు వన్ ఆఫ్ ది టాప్ గ్లోబల్ కంపెనీస్. మీరు గ్లోబల్ అనగానే మన భారతదేశాన్ని మర్చిపోతున్నారు. మన భారతదేశమే కాక
టోటల్ సౌత్ ఏషియాలో విపరీతంగా స్పేస్తో పెరిగే ఒక సిటీని కూడా మర్చిపోతున్నారు. అదే హైదరాబాద్. మీరు హైదరాబాద్ని తక్కువ అంచనా వేసి లోకల్ సిటీ అనుకోకండి. ఇది గ్లోబల్ సిటీ. ఈ గ్లోబల్ సిటీలో ఉండేవాళ్ళు గ్లోబల్ సిటిజన్స్. గ్లోబల్ సిటిజన్స్ చేసే వ్యాపారం ఇంటర్నేషనల్ గ్లోబల్ వ్యాపారం. సో మన హైదరాబాద్ గ్లోబల్ సిటీ, ఇక్కడ ఉండే వాళ్ళు గ్లోబల్ సిటిజన్స్, వాళ్ళు చేసే వ్యాపారం గ్లోబల్ వ్యాపారం. కనుక రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి ఏ పెట్టుబడులు తెచ్చారు మన విలేకరి గురుదత్ ద్వారా ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పెట్టుబడి మనకు విదేశాల నుంచి వస్తుంది. ఎస్పెషలీ యుఎస్, జర్మనీ ఇలాంటి దేశాల్లో కూడా ప్రసిద్ధికెక్కిన ఒక పెద్ద ఫుడ్ చైన్ హైదరాబాదులో తన ప్రస్థానం మొదలుపెట్టి దావోస్లో ఎన్నో అగ్రిమెంట్లు చేసుకొని ఈ గ్లోబల్ చైన్ మన హైదరాబాద్లో అడుగుపెట్టి పెట్టింది. ఇంకా విస్తరించడానికి ఎన్నో అరేంజ్మెంట్ చేసుకుంటుంది. అది ఏ సంస్థతో కాదు, బాబాయ్ హోటల్స్. ఈ బాబాయ్ హోటల్స్ మన గ్లోబల్ సిటీలోనే ఫేమస్ కాకుండా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. మీరు ఆంధ్రప్రదేశ్ని తక్కువ అంచనా వేయకండి. అది త్వరలో గ్లోబల్ స్టేట్ కాబోతుంది. కాబట్టి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రముఖ నగరాలలో విస్తరించి ఉన్నాయి బాబాయ్ హోటల్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అడుగు పెట్టబోతుంది. ఇది ఇలా వస్తే బాబాయ్ హోటల్ అడుగు పెట్టాక మేము కూడా పెట్టుబడులు పెడతాం అని సుబ్బయ్య గారి హోటల్, ఇది కూడా ఒక ప్రముఖమైన చైన్. ఇది కూడా మన పక్క దేశము రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. ఇది కూడా దావోస్లో వాళ్ళ జనరల్ మేనేజర్ ప్లస్ క్లర్క్ ఇద్దరు కలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మన యూట్యూబ్లో షార్ట్స్లో ఫేమస్ అయి ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నా మన సిలికాన్ వ్యాలీలో చాలా ఫేమస్ రామేశ్వరం కెఫే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసింది. ఆల్రెడీ 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. దావోస్లో వాళ్ళ ఓనర్ రాలేకపోయినా వాళ్ళ సీనియర్ వెయిటర్ మన ముఖ్యమంత్రి గారితో ఒప్పంద పత్రాలు సైన్ చేసి త్వరలో రామేశ్వరం కెఫే హైదరాబాద్ నలుమూలల పెట్టుబడులతో మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంది. ఈ బాబాయ్ హోటల్లో, సుబ్బయ్య గారి హోటల్లో, రామేశ్వరం కెఫేలో ఎంతోమంది ఏఐ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి,
అదే కాకుండా కంప్యూటర్ ఇంజనీర్స్కి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఈ హోటళ్లలో ఎన్నో బిల్లింగ్ కౌంటర్లు ఉంటాయి, అక్కడ ఎన్నో కంప్యూటర్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్స్ని ఆపరేట్ చేయడానికి మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తప్పకుండా పనికొస్తారని ఈ గ్లోబల్ చైన్స్ అనుకుంటున్నాయి. అది కాకుండా ఏఐ ద్వారా ఒక మనిషి ఏం ఆర్డర్ ఇస్తాడని పసిగట్టే ఓ ఏఐ టెక్నాలజీతో కూడిన ఇక్కడ ఈ హోటల్స్ మనిషి అడుగు పెట్టకన్నా ముందే ఆయన మేధస్సులో ఉన్న మెనూని గుర్తుపట్టి వాళ్ళు కూర్చునే లోపే ఆర్డర్లు తెచ్చిపెట్టేలా ఈ ఏఐ బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ 3 హోటల్స్ రాబోతున్నాయి. ఇది మనకు గర్వకారణం. దీంట్లో కోకొల్ల ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీరింగ్, డ్రైనేజ్ టెక్నీషియన్ ఇంజనీరింగ్, అంటే మన హోటల్స్లో డ్రైనేజెస్ బ్లాక్ అయినప్పుడు ఈ ఇంజనీర్స్ తమ టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా ఆ డ్రైన్ క్లీన్ చేసే పనులు, అంటే ఆ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ 3 హోటల్స్ మన సిటీకి రాబోతున్నాయి. అదే కాకుండా గ్లోబల్ షాపింగ్ మాల్స్, అంటే మనము తొక్కల లులు మాల్, పిల్లు మాల్ ఇలాంటివి కాకుండా మన దగ్గర ఈ కొత్తగా KLM షాపింగ్ మాల్, ఈ KLM షాపింగ్ మాల్ ఒక గ్లోబల్ చైన్. వీళ్ళ ఓనర్స్ ఎప్పుడు ఫారెన్ ట్రిప్స్లోనే ఉంటారు, స్విట్జర్లాండ్ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. సో అలా తిరుగుతూ వాళ్ళు డావోస్ పక్కన ఒక సిటీలో ఎంజాయ్ చేస్తుంటే మన చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళ కాళ్ళ వీళ్ళ పడి ఈ KLM షాపింగ్ మాల్ని మీరు హైదరాబాద్లో విస్తరించింది అని చెప్తే ఓకే అని చెప్పి వాళ్ళు అగ్రి అయ్యారు. దాంతో KLM ఇక మన హైదరాబాద్లో కూడా విపరీతమైన మాల్స్ ఓపెన్ చేసి ఇక్కడ గ్లోబల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. అలాగే పెడతాము అని చెప్పారు. అదే కాకుండా మన హైదరాబాదులో ఒక టైంలో ఫేమస్ ఉండి ఇప్పుడు కనుమరుగైపోయిన, అంటే కొన్ని బ్రాంచెస్గా మిగిలిపోయిన ఒక పెద్ద గార్మెంట్ చైన్, అంటే జేసీ పెన్నీ, వాల్మార్ట్ ఈ స్థాయిలో ఉండే ఒక గార్మెంట్ రీటైలింగ్ చైన్ ఉంది. ఇది జేసీ పెన్నీ, గ్యాప్ లాంటి పెద్ద పెద్ద అపారల్ మేజర్స్ కూడా పోటీ ఇచ్చింది. అదే చాందనా బ్రదర్స్, ఈ చాందనా బ్రదర్స్ మన హైదరాబాద్లో దానిలో ఫేమస్ ఉంది. గ్లోబల్ డిమాండ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి హైదరాబాదులో మాత్రమే తన షాపింగ్ మాల్స్ అంటే మూసేస్తూ ఉన్నది. ఎందుకంటే గ్లోబలీ పెరగడంలో ఈ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేయలేక గ్లోబల్ పెరగడానికి బయటికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు చాందనా బ్రదర్స్ని ఎలాగైనా మీరు మళ్ళీ మన కొత్తపేటలో ఇంకా బ్రాంచెస్ పెట్టండి. మన మలక్పేటలో ఆల్రెడీ బ్రాంచ్ ఉంది. సో నల్గొండ, హయాత్ నగర్ ఇలాంటి ప్లేసెస్లో మీరు విస్తరించండి అని కన్విన్స్ చేయగలరు. దాంతో ఈ చాందనా బ్రదర్స్ కూడా వస్తున్నారు. వీళ్ళు కూడా డావోస్కి వచ్చి మరి అగ్రిమెంట్ పేపర్స్ సైన్ చేశారు. అదే కాకుండా మన పెద్ద కాఫీ మేజర్స్ లైక్ స్టార్బక్స్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ని ఇన్వైట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఆసక్తి చూపారు. దానివల్ల
ఈ బ్లూ సీ అనే ఒక పెద్ద కాఫీ చైన్ రాబోతుంది. మరి బ్లూ సీ టీ చూసాము సికింద్రాబాద్లో, ఇప్పుడు బ్లూ సీ కఫే రాబోతుంది. అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు. దాంతో కూడా ఎంఓ సైన్ అయింది. ఇప్పుడు మెటల్స్, మినరల్స్ ఇలాంటి గ్లోబలీ బాగా పేరుగన్న ఇండస్ట్రీస్ ఆకర్షించాలని మన ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు. జిలానీ స్క్రాప్ మెటల్ మీరు పేరు వినిండరు, కానీ మన హైదరాబాద్లో బాగా ఇలాంటి పేర్లు వింటారు. జిలానీ స్క్రాప్ మెటల్ వీళ్ళు వివిధ రకమైన మెటల్స్ని స్టోర్ చేసి పెద్ద ఎత్తున దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు పనికొచ్చే మెటీరియల్గా తయారు చేస్తారు. ఈ జిలానీ స్క్రాప్ మెటల్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్లో తుక్కుగూడలో నెలకొల్పబోతున్నారు. ఈ జిలానీ స్క్రాప్ మెటల్ అండ్ తుక్కుగూడ రెండు పేర్లు మ్యాచ్ అవుతుంది కనుక మీరు దయచేసి అక్కడ పెట్టాలి అని ఇన్సిస్ట్ చేస్తే జిలానీ కూడా ఒప్పుకున్నారు. దాంతో భారీ స్థాయిలో ఈ స్క్రాప్ మెటల్ ఇక్కడ స్టోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మన తొక్కల వైజాగ్ స్టీల్ కన్నా చాలా పెద్ద మొత్తంలో విస్తరించబోతున్నారు. మన హైదరాబాద్లో ఏ స్క్రాప్ రెడీ తయారైనా దాన్ని వీళ్ళు ఈజీగా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసే సమర్థులు వీళ్ళు. ఇదేగాక లాజిస్టిక్ వైపు కూడా మనం దృష్టి సారించాము. కేజీఎం ట్రాన్స్పోర్ట్ అనే ఒక గ్లోబల్ లాజిస్టిక్ మేజర్. కేజీఎం మీరు వినంటారు, ఆటోల వెనుక గూడ్స్ కెరియర్ వెనుక ఎప్పుడు రాసి ఉంటుంది కేజీఎం. చాలా పాపులర్ బ్రాండ్ హైదరాబాద్లో. దీన్ని గరీబ్ నవాజ్ అని కూడా అంటారు ట్రాన్స్పోర్ట్. ఇది మన టీఎస్ఆర్టీసీకి ధీటుగా తన లాజిస్టిక్స్ మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పార్టిసిపేట్ కావడానికి ఉవ్విళ్ళూరుతూ మన తెలంగాణలో అడుగుపెట్టబోతుంది. అదే కాకుండా ఇంజనీరింగ్ సంస్థలను భారీ పెట్టుబడులు పెట్టాలని మన ముఖ్యమంత్రి గారి కాంక్ష. దానివల్ల ఒక గ్లోబల్ మేజర్ ప్రపంచ స్థాయిలోని ఈయన భార్య ఎన్నో విదేశీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో తన సత్తా చాటింది. అంటే భార్యనే గ్లోబల్ అంటే ఈ కంపెనీ న్యాచురలీ గ్లోబల్ ఇండస్ట్రీ. అదే మెగా ఇంజనీరింగ్. ఈ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈ మెగా ఇంజనీరింగ్ మన రాష్ట్రంలో రాబోతుంది. అదే కాకుండా ఆల్ఫా హోటల్ మనకందరికీ తెలుసు. ఆ ఆల్ఫా హోటల్ కూడా మన తెలంగాణ వ్యాప్తంగా బేకరీస్, బిర్యానీ సెంటర్స్, కబాబ్ సెంటర్స్ లాంటి తెరిచి అందరి నోళ్ళు ఊరిస్తుంది అని మన ముఖ్యమంత్రి గారు భావించి ఈ ఆల్ఫా హోటల్స్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇంకోటి ఏఐలో మనము ఇప్పుడు ఏఐ పీల్చుకుంటున్నాం, ఏఐ విడిచిపెడుతున్నాం. సో దావోస్కి పోయి
ఏఐ లేకుండా తిరిగి వస్తే బాగుండదని మన ముఖ్యమంత్రి గారు అసలు గ్లోబల్ ఏఐలో ప్రసిద్ధి ఈ ఈ కంపెనీ ప్రసిద్ధి ఏఐలో చాట్‌జీపీటీ లాంటి కంపెనీలనే సుసూపోయించగల సామర్థ్యం ఉన్న కంపెనీ అదే పాలమూర్ ఏఐ. ఈ పాలమూర్ ఏఐ మన రాష్ట్రంలో రాబోతుంది. దానివల్ల ఏఐ ఒక కొత్త రూపుని సంతరించుకొని ఏఐ యూనివర్సిటీలో కూడా వీళ్ళ భాగస్వామ్యం బాగా ఉండబోతుంది. ఈ పాలమూరు ఏఐ మన జీవితాలనే మార్చేసే టెక్నాలజీని తేబోతుంది అని తెలియజేస్తూ, అదే కాకుండా అగ్రిని బాగా ప్రోత్సహించాలి. యానిమల్ హస్బెండరీ, మీట్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివన్నీ ప్రోత్సహించి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా ఒక ప్రసిద్ధ మీట్ మేజర్, పౌల్ట్రీ అండ్ మీట్ మేజర్ అయిన సుభాని చికెన్ సెంటర్, ఎస్బిసి అని కూడా ప్రపంచ స్థాయిలో ఇది ఫేమస్. సుభాని చికెన్ సెంటర్, దీని హెడ్ క్వార్టర్స్ మెహందీపట్నంలో ఉంది. ఇది డావోస్లో దీంతో ఒప్పందం జరిగింది. ఈ సుభాని గారు డావోస్కి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేశారు. కాబట్టి మనకి పౌల్ట్రీ ఇండస్ట్రీ విస్తరించడానికి కూడా ఈ సుభాని చికెన్ సెంటర్ చాలా తోడ్పడుతుంది అని తెలియజేస్తూ, ఇవే కాకుండా డజన్ల కొద్ది ఒప్పందాలు చేసుకొని లక్షల కొద్ది ఇన్వెస్ట్మెంట్ తలనెత్తుకొని మన రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో హైదరాబాద్లో దిగబోతున్నారు. మనమందరం ఈయనకు అంటే జన్మ జన్మల రుణపడి ఉంటాం. వీరు తమ ఖర్చులు పెట్టుకొని తమ ఖర్చులతో నేను ఇప్పుడు చెప్పిన ఇన్వెస్టర్స్ని షిప్పులు వేసుకొని అంటే దావోస్కు పోవడానికి వీళ్ళందరికీ 45 రోజుల టైం పట్టింది. ఎందుకంటే ఫ్లైట్లో తీసుకోకపోతే ఖర్చులు ఎక్కువైతాయని అందరినీ షిప్లో కూర్చోబెట్టి ఒక 2 నెలల ముందే వీళ్ళనందరినీ డావోస్కి సీరీట్లో అంటే ఆఫ్రికా చుట్టుముట్టి ఆ యూరోప్లో పోయి అక్కడ షిప్లో ఆగి అక్కడి నుంచి లారీల ద్వారా ఈ ఇన్వెస్టర్స్ అంతా డావోస్ నగరానికి చేర్చారు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఫ్లైట్ దిగంగానే బుకేలతో ఆత్మీయతతో ముందే పరిచయం కనుక అందరూ చేరుకొని ఘనస్వాగతం పలికి తమ తమ ఎంఓయూలు ముందే వాళ్ళే తయారు చేసుకొని మన రేవంత్ రెడ్డి రాగానే ఒక మంచి హోటల్ తీసుకొని అక్కడ ఈ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. దీనివల్ల మన గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్ నుంచి 99% పెట్టుబడులు మన తెలంగాణకు వస్తున్నాయి. ఒక గ్లోబల్ సిటీ నుంచి మన తెలంగాణకు రావడం ఈ పెట్టుబడు మనకు గర్వకారణంగా చెప్తూ మీరందరూ ఎయిర్పోర్ట్కి చేరుకొని మన రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకాలి. మన విద్యార్థులు ఇక చదివితే చాలు ఉద్యోగాలు కొల్లగా రాబోతున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా ప్రజల స్థాయి పెరిగి ఇన్కమ్ స్థాయి పెరిగి రియల్ ఎస్టేట్ తప్పకుండా 500% పెరుగుతుంది అని 2025లో మనం భావిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.